వారం పూజ ఎలా చేసుకుంటేనే వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా దేవుడి గది అంతా శుభ్రపరచుకొని ఈశాన్య మూల అంతా శుభ్రపరచుకొని ఈశాన్య మూల ముగ్గేసుకొని రాగి చెంబు అమర్చేసుకుంటానండి. అమర్చుకున్న తర్వాత దేవుడి దగ్గర నిన్నటి పూలు ఉంటాయి కదండి, అవి తీసేసి మళ్ళీ కొత్తగా ఈరోజు పువ్వులు పెట్టి స్వామివారికి పిండి దీపాలు తయారు చేసుకోవడానికి ముందు రోజు నైట్ నేను వరిపిండి కలుపుకుంటానండి. వరిపిండి, బెల్లం, ఆవు నెయ్యి వేసి పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే అది అలా పెట్టుకుంటే మరుసటి రోజుకి నాని మెత్తగా పిండి దీపాలు అయితే ఎక్కడ విరగకుండా ఉంటాయండి. అందుకోసమని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి ఇంకా స్వామివారికి పూజ అంతా అలంకరించుకొని అప్పుడు దీపాలు అయితే చేసుకొని స్వామివారికి ఇలా పిండి దీపాలు చేసుకొని స్వామివారికి గంధం, కుంకుమ బొట్టులతో అలంకరించుకొని అలాగే శంకు దీపాలు కూడా అలంకరించుకొని పెట్టుకొని పూజ అయితే గోవిందనామాలు, అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి ఈరోజు తులసిమాల అయితే లేదండి, చామంతి పూలతో అలంకరించేసుకొని దీపాలు అయితే ఇంట్లో అందరము వెలిగిస్తామండి. శనివారం మాత్రం శనివారం అయితే ఏడుకొండల స్వామిని ఎంత పూజించకుండా తనివి తీరదండి. చాలా స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. స్వామివారికి అలంకరణ అంటే ఇష్టం కదండి, అందుకోసం అలంకరించుకున్నాను. ఈరోజు తులసిమాల అయితే లేదు, చామంతి పూలతో అలంకరించేసుకొని పూజ అయిపోయాక నైవేద్యంగా స్వామివారికి ఈరోజు నల్ల ద్రాక్ష పళ్ళు, పులిహోర పెట్టుకున్న ధూపదీపాలతో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు శనివారం పూజ అయితే చాలా ఆనందంగా మనస్సుకి ప్రశాంతంగా అయిపోయిందండి. ఎందుకంటే స్వామివారికి తులసిమాల లేదన్న లోటు వచ్చినా చామంతి పూలతో అలంకరించుకొని పెట్టుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్స్ లైక్ చేసి షేర్ చేయండి.